మన ముఖ్యమంత్రి కాపులకు 5% రిజర్వేషన్ ఇస్తాను అందులో ఆ తీర్మానంలో ఏం చేశారంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసినటువంటి ఏ కులాన్ని ఎత్తుకోలేదు మోడీ గారు. ఒక కులమని కాదు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు అనేటువంటి విషయాన్ని చెప్పాడు ఆయన. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్ణాలు కూడా వాళ్ళ జనాభాను ఆధారం చేసుకుని మాకిన్ని రిజర్వేషన్ ఇందులో రావడానికి అవకాశం ఉన్నాయని ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ వాళ్ళు ఆలోచన చేసుకున్నారు. మీరు ఒక తూతూ మంత్రం రిజర్వేషన్ ఇక్కడి నుంచి కాపుల కోసం పంపించారు, బోయల గురించి పంపించారు, రజకుల్ని ఎస్టీలో పెడతానని చెప్పారు. ప్రజల్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేటువంటి ప్రక్రియ కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాల మూలంగా ప్రజలు ఇవాళ కూడా అన్ని రాజకీయ పార్టీల వైపు ఎలక్షన్ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు రజకులను పెట్టారు, మమ్మల్ని కూడా ఎస్టీలో పెట్టాడు రజకులు అనేటువంటి రజకులు వచ్చి తిరుగుతున్నారు. సాధ్యాసాధ్యాల్ని రాజకీయ వ్యవస్థలు ఆలోచించాలి. సాధ్యాసాధ్యాలకు అనుగుణంగా పని చేసేటప్పుడు కన్స్ట్రక్టివ్గా ఉండాలి. చంద్రబాబు నాయుడు అన్నీ కూడా ఇసుక దవ్వుకుని డబ్బు సంపాదించేదానికి కన్స్ట్రక్షన్ ఉంటుంది, మట్టి చెరువుల్లో తవ్వేసుకుని అమ్మేసుకోవడానికి కన్స్ట్రక్షన్ ఉంది. కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలని చేసేటప్పుడు కాపుల్ని బీసీలో చేరుస్తానని ఒక తీర్మానం పెట్టి అవ్వన తీర్మానం పెట్టి బీసీలకి కాపులకి అంతరం పెంచాడు. బీసీలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాపులకు వ్యతిరేకంగా ఉద్యమం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక పనికిమాల నిర్ణయాలు. అలాంటి నిర్ణయం తీసుకుని సమాజంలో 2 వర్గాలకి గ్యాప్ పెంచారు. మరలా ఇప్పుడు ఇది సైలెంట్గా ఉంది, ఎవరికైనా రావచ్చు ఇందులో, ఇంక్లూడింగ్ ముస్లింలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు కూడా రావచ్చు. ఎవరు బయటికి చర్చించలేదు, ఎవరు మట్టుకు వాళ్ళు కామ్గా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. అలాంటి దాంట్లో మరలా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కొన్ని కులాలు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కొన్ని కులాలు కాపులు మరలా వ్యతిరేకించాలి. అదే కదా స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేయాలి? ఏ అవసరం ఉంది మెన్షన్ చేయడానికి? ఏ ఆధారంతో మీరు చేస్తారు? ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్ అని పెట్టిన సందర్భంలో మీరు మళ్ళా తూతూ మంత్రమే కదా ఇది, మళ్ళా కొన్ని వర్గాల మీద అపోహలు సృష్టించడానికే కదా ఈ నిర్ణయం మీరు తీసుకున్నది. ఇవన్నీ చేస్తే చంద్రబాబు నాయుడు చెత్త కూడా మేము విడదీసే కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఇంక చెత్త పనులు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. చెత్తకు కూడా చంద్రబాబు నాయుడుకి మేము అవకాశాలు ఇవ్వలేదు. వెళ్ళిపోయి మోడీని దింపేస్తారట. ఎవరు ప్రధానమంత్రి పెడతావు? మోడీని దింపి నువ్వు చెప్పు. రాహుల్ గాంధీని పెడతావా? లేకపోతే మమతా బెనర్జీని పెడతావా? లేకపోతే ఆ యూపీలో ఉన్నటువంటి బెన్నని పెడతావా? ఎవరిని ప్రధానమంత్రిని పెడతావు? దమ్ముంటే ధైర్యం ఉంటే ప్రకటించు. నువ్వు నాకు భయం లేదంటావు. నీ భయంతోటే భయపడే దేశం అంతా తిరుగుతున్నావు. ఈ ఆర్థిక దివాళా కోరుతనానికి 10 లక్షల ఇళ్ళు ఇస్తే ఇప్పటికి 2 లక్షల ఇళ్ళే కట్టారు. ఆ 2 లక్షల ఇళ్ళలో కూడా అవినీతి. 1,50,000 సబ్సిడీ పెట్టలేక మోడీ 1,50,000, ఆయన 1,50,000. ఆ 1,50,000 లేక 10 లక్షల ఇళ్ళు కట్టలే, 2 లక్షలే కట్టారు. దమ్ముందా? చర్చించమనండి ఎవరినైనా సరే. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అన్ని మేము ఎక్కువగా ఈ రాష్ట్రానికి ఇస్తుంటే మీరు ఆ కేటగిరీలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి షీట్ని చూశాను నేను. ఫస్ట్ ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్కి ఉంది 10 లక్షల ఇళ్ళు. ఏ రాష్ట్రానికి లేవు. ఇవ్వలేదంటే పెద్ద పెద్ద అక్షరాలతో రాసేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం.